అందరూ లేకపోతే ఏం ఫిగర్ వాడండి. అందరూ జిడ్డు కొట్టుకుని ఎగ్జామ్కి వెళ్తారు. ఎగ్జామ్ ఇన్విజిలేటర్ వచ్చేసి కొంచెం సస్పెన్స్. అక్కడ టైగర్ గారు ఉంటారు అనమాట, మన ప్రిన్సిపల్ గారు. బయట వచ్చేసి మీడియా ఉంటుందండి, టీవీ నైన్ వాళ్ళు అందరూ ఉంటారు. బయట చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రాసేస్తారు, బయటికి రాగానే అడుగుతారు, సార్ మీరు ఎలా రాశారండి, నేను టీవీ నైన్ నుంచి మాట్లాడుతున్నాను. కనిపిస్తున్నావు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏమీ రావడానికి లేదు. ఇన్విజిలేటర్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. తల తిప్పితే బయటికి పొమ్మన్నారు, ఐడి కార్డు ఇచ్చి. ఏం చేయమంటావు? నెక్స్ట్ ఎగ్జామ్ అలా దయ రాసుకొని వస్తాను. ఇదే ఎగ్జామ్ కేవైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెళ్తే ఎలా ఉంటుంది చూద్దాం. ఆయన వాళ్ళు ఫుల్గా చిట్టీలు పెట్టుకున్నారు. చూడు పిల్లి, చిట్టి పట్టలో పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. నన్ను మీ పంచలో పెంటలోకి వచ్చాయి ఈ విధంగా ఉంటుందండి. ఏ ఎగ్జామ్కి ఎన్నోసారి ఎవరు వస్తారు, ఎలా ఉంటుందో ఆయన ముందే ప్రిపేర్ చేస్తారని వెనకాల టీం నడుతుంది. ఏ లోపల గోదావరి అంటుంది, టీవీ వేసిన చిట్టిలో నాకేం తెలుసు? ఏం రాస్తారు? తిట్టుకుంటే రాస్తారా? మాట్లాడు, ఏం రాయలేదు లేదా? కేసీఆర్ గారు వస్తారండి. ఫస్ట్ అక్కడ ఆయన గుమ్మం నుంచి ఎలా వచ్చేస్తారు, ఆయన అక్కడ ఉండగానే వస్తారు. ఎందుకంటే ఐడి కార్డు ఉండదు ఆయనకి. ఇప్పుడు కాదు, తెలంగాణ వస్తుంది, ఐడి కార్డు వేసుకొని వస్తాం, అప్పుడే వస్తున్నాం. ఇదే విధంగా చూసుకుంటే రోసయ్య గారు ఉంటారండి. రోసయ్య గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? మీరు చూసినట్లయితేనా, నేను ఈ ఎగ్జామ్కి నా మనవడితో పాటు రావడం జరిగింది. అయినా కానీ ఇంగ్లీష్ బాగా స్ట్రిక్ట్ ఉండడం వల్ల నేను ఏమి రాయలేకపోతే వచ్చాను. ఈ విధంగా ఉంటుందండి. ఇదే విధంగా కృష్ణ గారు తీసుకుంటే ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. ఎంత మంది బాగా నాకే చెప్పి ఏమీ రాలేదా. అయితే ఇన్విజిలేటర్ వచ్చేసి ఇంకో రూమ్ లో మన కాలేజ్ ఫ్యాకల్టీ మాదన్న సార్ ఇంకా వంశీసార్ ఉంటారు. తరగతి రాసుకుంటే చూస్తుంటారండి, మాదన్న సార్ చూస్తుంటారు. అది పుకార్ రెండో నంబర్. అయితే ఇదంతా అయిపోయినాక బాలకృష్ణ గారు బాగా రాసిస్తారండి. బాలకృష్ణ ఫుల్ పోతుంటారు. ఎగ్జామ్ ఇన్విజిలేటర్ వచ్చేసి వంశీసార్ అంటారు. ఇంకేముంది, నాకు కలిసి నువ్వు ఎక్కడ రాసినా నీకు రావాలి. బాలకృష్ణ గారు ఫుల్గా రాసేస్తారండి. ఏ విధంగా ఉంటారు, బయటకు వచ్చి మీడియా అర్థంగానే సార్ మేము టీవీ నైన్ నుంచి మాట్లాడుతున్నాం, మీరు ఎలా రాసండి బాగా రాశారు. ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏది బాగానే రాశారు సార్. ఈరోజు ఎగ్జామ్ ఫిజిక్స్ ఏమంటుందండి. ఇదే ఫుట్బాల్ ఆడితే ఎలా ఉంటుంది, వీళ్ళందరూ వచ్చేసి ఫుట్బాల్ ఆడితే ఎలా ఉంటుంది. ఫుట్బాల్ ఫస్ట్ గోల్ కొట్టడానికి చంద్రబాబు వస్తామండి. బాల్ ఏ విధంగా అయితే ముందుకు పోతుందో ఆ విధంగా ముందుకు తీసుకుపోతుంటాం. ఏదో గాలి, గాల్లో గాలి లేదు, ఏం పోతుంది, ఏం పోలేదు. ఇదే టైసన్ కానీ మిగతా వాళ్ళు కానీ చేస్తాను. యాక్చువల్లీ ఈ బాల్ ఏంటి రౌండ్గా ఉంది. ఫుట్బాల్ అంటే అట్లనే ఉంటుంది. ఏమైనా ఆడవా? ఈ విధంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.